ఇంకేక మరి ముందుకి పరుగులేరా మరుపుకి రుపులను తేని చూసిన మనకు నిదుర నరకం కలరు కలరు అని కలవరించినది యువత అంతరంగం. ఎల్కే రావు గారు 2 years నుంచి స్క్రిప్ట్ గురించి అనుకుని ఆ దునియాల నుంచి సినిమా ఇండస్ట్రీ అనే దునియాలోకి వచ్చాడు. ఆల్ ది బెస్ట్ ఎల్కే రావు గారు. ప్రొడ్యూసర్ గీతాశ్రీ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ్ రాథోడ్. అందరు కొత్త వాళ్ళు, చాలా మంది లాగే వీళ్ళు కూడా ఈరోజు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చారు. సినిమా అనగానే ఒక అట్రాక్షన్. 15 years బ్యాక్ నేను కూడా అలాగే సినిమా ఇండస్ట్రీని చూసి అట్రాక్ట్ అయ్యి ఆటోమొబైల్ అనే ఫీల్డ్ నుంచి ఫీల్డ్లోకి వచ్చాను. సో ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత ఒక సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్గా, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా అయ్యాను. సో అదే అట్రాక్షన్తోని ఒక డైరెక్టర్గా, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ అందరూ సినిమా ఫీల్డ్లోకి వచ్చినట్లు ఒక టీమ్గా ఈ కథని అనుకొని వచ్చారు. సో లోపల ఏముందో మనకు తెలియదు, మార్నింగ్ షో సినిమా చూస్తే కానీ అర్థం కాదు. బట్ ఎనీ హౌ హోల్ టీమ్ కాన్ఫిడెంట్ గా, ప్రొడ్యూసర్ గారు నాకు ఆఫీస్కి వచ్చి చెప్పారు, ఇలా ఒక సినిమా అనుకున్నామండి, ఇలా సినిమా తీసాము, రిలీజ్ చేయాలి. సో డబ్బు పోయినా నాకు పర్లేదండి. అందరిలాగే సాధారణంగా కొత్త ప్రొడ్యూసర్స్ వచ్చి ఫస్ట్ చెప్పే డైలాగ్ అది, డబ్బు పోయినా పర్లేదండి, సినిమా తీసామనంట. సో డబ్బు పోయినా పర్లేదు అనుకున్నప్పుడు మీకు సినిమా ఏదైతే కథని మీరు విన్నారో ఆ సినిమా మీరు స్క్రీన్ పైన చూసుకోండి. అది కాన్ఫిడెన్స్ వస్తే రిలీజ్ చేయండి. కాన్ఫిడెన్స్ లేనప్పుడు సినిమా మట్టుకు రిలీజ్ చేయకండి అని ఒక ఉచిత సలహా మేము ఇచ్చేసాం. సో మొన్న చెప్పారు, మళ్ళీ వచ్చి ఆడియో ఫంక్షన్ పిలిచి, సార్ సినిమా చూశాను, చాలా కాన్ఫిడెంట్ గా రిలీజ్ చేద్దామని ప్రిపేర్ అయ్యాం సార్ అని. సో అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా బాగా వచ్చి ఉంటుంది. సో మనం చూసిన తర్వాత డిసైడ్ చేస్తారు ఆడియన్స్. సినిమా తీయడం ఒకెత్తండి, ఈ రోజున్న పరిస్థితిలో మీ సినిమాకి థియేటర్కి ప్రేక్షకులు వచ్చేలాగా చేసుకోండి. ఎందుకంటే చాలా సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి. ప్రేక్షకులు థియేటర్కి వచ్చి బాగుంది బాగాలేదు చెప్పాలి అంటే ముందు ప్రేక్షకులు థియేటర్కి రావాలి. ఇలా చాలా చిన్న సినిమాలకి దారుణమైన పరిస్థితి ఉంది. 50 rupees పెట్టి ఆడియన్స్ థియేటర్కి వచ్చే పరిస్థితులు లేడు. సో సినిమా తీయడం గొప్ప కాదు, ఈరోజు సినిమా రిలీజ్ చేయడం గొప్ప. సినిమా థియేటర్కి ప్రేక్షకుల్ని తీసుకురావడం ఇంకో గొప్పతనం. సో సినిమా తీసేశారు కాబట్టి సో ప్రేక్షకుడు థియేటర్కి వచ్చేలాగా మీ సినిమాలో ఉన్న కంటెంట్ ద్వారానో దేని ద్వారానో అట్రాక్ట్ చేసి వాళ్ళని థియేటర్కి తీసుకురండి. అది మీ ఫస్ట్ సక్సెస్. తర్వాత సినిమా బాగుంటే హిట్ అవుతుంది, అది సెకండ్ సక్సెస్. సో మీరు ఆడియన్స్ ని ఇప్పుడు థియేటర్ తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టండి, అప్పుడు రిలీజ్ కు ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ. ఉదాహరణలు ఆయనకు జరిగిన లైఫ్ లో ఆయనకు జరిగిన సంఘటనలన్నీ షేర్ చేసుకున్నారు ఫ్రాంక్ గా. ఇట్స్ ఎ గుడ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. డెఫినెట్లీ ఐ విల్ మేక్ ష్యూర్ దట్ దునియా ఈస్ గోయింగ్ టు హిట్ ద సిల్వర్ స్క్రీన్ అండ్ విల్ ఆల్సో మేక్ ష్యూర్ దట్ పీపుల్ విల్ అప్రిషియేట్ ఇట్. అఫ్ కోర్స్ మీ అందరి ఆధార అభిమానాలు మాతో ఎప్పుడు ఉంటాయి. అలాగే సార్ విషెస్ కూడా ఆల్వేస్ మాతో ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. ఇది నా ఫస్ట్ అవకాశం కాబట్టి చేశామండి. ఇది మీరు ఒకసారి విని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. లాస్ట్ 1 year గా చూస్తున్నాను. సో హీఈస్ అ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీఈస్ వెరీ గ్రౌండ్ టు ద ఎర్త్, వెరీ వెరీ టాలెంటెడ్. ప్రతి సాంగ్ మాకు పాడి వినిపించినప్పుడు ఆ ట్యూన్స్ టిల్ ఫస్ట్ డే ఎట్లా వినిపించాడో అదే టైప్ లో ఆయన తీయగలిగారు. సో రాథోడ్ ఈజ్ డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు బి వెరీ బిగ్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో హీఈస్ గోయింగ్ టు బి ద మూమెంట్ అనదర్ 10 minutes we are going to hear all the songs of Rathod. So it's a wonderful lyric and a wonderful music, and it is just you can't stop just humming those what you call the songs. So it's a wonderful work, Rathod, and Team Dunia really thankful to you for giving wonderful tunes.